సంఘంలో స్త్రీల కూడికలో నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, ఇంకా ప్రెసిడెంట్ అమ్మగారికి, కూడి వచ్చిన ఉమెన్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మరి నన్ను కూడా నా వాక్యాన్ని కూడా వినాలని ఇక్కడ మనందరం కూడుకున్నాము. దాన్ని బట్టి కూడా మీ పనులన్నీ ముగించుకొని ఇక్కడికి వచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను. ఇంతకుముందు 2012 నుంచి నా పరిచర్య స్టార్ట్ అయింది. దేవుడు ఆ విధంగా అనేక గ్రామాల్లో దేవుడు వాడుకోవడం జరిగింది. చాలా చోట్ల ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని కూడా పేదవాళ్ళ మధ్యలోకి, తర్వాత గ్రామాల్లోకి సొంతంగా వెళ్ళడం, అక్కడ సువార్త ప్రకటించడం. అక్కడైతే షెల్టర్స్ కూడా ఉండేవి కాదు, స్కూల్స్లో కూడా పెట్టేవాళ్ళు. హై స్కూల్స్లో అట్లా చెమటలు పట్టుకుంటూ, ఆ చెమటలు కారుకుంటూ ఎండలో మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో టెంటులు వేసేవాళ్ళు. వాటిలో కూడా మేము ప్రీచ్ చేయడం జరిగింది. దేవుడు చాలా గొప్పగా ఆయన కార్యాలు జరిగించుకున్నారు. ఈరోజు ఈ విధంగా ఇక్కడ నిలబడ్డాను అని అంటే నా గొప్పతనం ఏం లేదు, ఆయన గొప్పతనం అంతా. దేవునికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒకరి పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఏ విధంగానైనా ఆయన ఎన్ని అడ్డులు ఆటంకాల నుంచి కూడా దేవుడు ఆయన అనుకున్నదే చేస్తారు, ఆయన అనుకున్నదే నెరవేరుస్తారు. అది ఎన్ని విధాలా మనకు అడ్డుగా ఉన్నా కూడా వాటిని అన్నింటి నుంచి దేవుడు తొలగిస్తాడు అన్నది నా జీవితంలో ప్రూవ్ అయింది. దాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఇలా నేను చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇదొక చిన్న టెస్టిమోనీ లాగా కూడా నేను షేర్ చేస్తున్నాను. అంటే ఇలా చేస్తూ ఉన్నప్పుడు నేను చాలా చోట్ల నాకు అవకాశం దొరికింది, నేను చేస్తూ ఉన్నాను. సో కొంతమంది దగ్గర నుంచి నేను కొన్ని విమర్శలు నేను ఫేస్ చేశాను. తట్టుకోలేని తను, ఇంకా కొంతమంది వెనక నుంచి మాట్లాడుకోవడం, ముందు నుంచి మాట్లాడుకోవడం, ఈ విధంగా అనేకమైనవి నేను ఫేస్ చేశాను. సో గదిలో కూర్చొని నేను ఏడుస్తా, దేవా మరి మనుషులందరినీ నువ్వే కదా ఎన్నుకుంటావు, స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేకుండా ఎన్నుకున్న దేవుడు నీవే కదా. ఒక మనిషిని సృజించినప్పుడు వారికి ఏం చేయాలి అని నిర్ణయించింది వారు పుట్టకముందే నువ్వు నిర్ణయించావు కదా దేవా. ఆ అవకాశం కూడా మీరే ఇచ్చే దేవుడై ఉన్నారు కదా. మరి ఈ మనుష్యులు ఏ విధంగా హృదయాన్ని గాయపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు. మరి నీ పరిచర్లో మరి నేను ముందుకు వెళ్ళలేను ఈ విధంగా అయితే ప్రభువా అని నేను చాలా గదిలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా. అన్నం తింటున్నప్పుడు కన్నీళ్ళు అలాగే వచ్చేస్తున్నాయి, నిద్రపోతున్నప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఈవెన్ మన చుట్టూ ఉన్నవారు, మనకి ఆత్మీయంగా ఉన్నవారు, తర్వాత మన సపోర్ట్ తీసుకున్న వాళ్ళు, మనల్ని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా మనల్ని గురించి ఎలా అంటే అలా మాట్లాడుకోవడం అన్నది స్త్రీలైన మనకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసినప్పుడు మనకి నిజంగా మన హృదయం బాధపడుతుంది. అలా నా హృదయాన్ని కొంతమంది అట్లా బాధకి గురి చేశారు. ఆ సమయం అందు దేవుడు నాతో మాట్లాడారు. ఆ టైంలో దేవుడిచ్చిన వాక్కు నాకు, ఆ వాక్యాన్ని నేను ఇక్కడ స్త్రీలమైన మన మధ్యలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టైటిల్తో సహా దేవుడు నాకు ఇచ్చారు. యెహోవా చూచుకొనును అని మాట్లాడారు ఆయన. ప్రతి దాని విషయంలో దుఃఖపడొద్దని సెలవిచ్చారు ఆయన. యెహోవా చూచుకొనును, ఈ టైటిల్కి పేరు యెహోవా చూచుకొనును. స్త్రీలైన మనం బలహీన ఘట్టాలని, మనల్ని వెనక్కి నెట్టేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది పెద్దవాళ్ళు, సీనియర్స్ ఉన్నారు, చర్చ్లో సీనియర్ మెంబర్స్ అయి ఉన్నారు. మీ అందరూ అంటారు నేను రీచ్ అవ్వలేకపోవచ్చు, కానీ విత్ మై ఎక్స్పీరియన్స్, గాడ్లో నాకున్న ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని విషయంలో నేను కొన్ని మాటలు నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. స్త్రీ ఏ విధంగా ఫేస్ చేస్తున్నామో. నా సమయం 30 minutes. దేవుడు మనల్ని ఎన్నుకుంటే, దేవుడు చూస్ చేసుకుంటే ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. అలాగే ఎంతోమంది ప్రవక్తలను ఆయన పిలుచుకున్నాడు, చూస్ చేసుకున్నారు, వారిని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఏమైతే ఆయన ప్రవచించారో, ఏమైతే చెప్పాలనుకున్నారో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేశారు. అలాగే స్త్రీలైన మనల్ని ఒకసారి చూస్ చేసుకున్న తర్వాత మన విషయంలో ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఏ విధంగా, ఇంకా మన హృదయం ఏ విధంగా గాయపడుతూ ఉన్నది, ఈ మనుషులు, ఈ లోకం ఏ విధంగా మనల్ని ట్రీట్ చేస్తుంది అనే విషయంలో
ఇక్కడున్న స్త్రీలందరిలో ఇంకా యవనస్తులు కూడా ఉంటే బాగుండేది, కానీ నేను చెప్తున్నాను అంటే అన్ని ఫేస్ చేసేసి వచ్చి ఉంటారు కదా మీరందరూ కూడా, నాకు తెలిసి పిల్లల్ని కూడా చూస్తుంటారు. అయితే దేవుడు క్లోజ్గా ఎన్నుకుంటే ఆయన చూసుకుంటారు అని చెప్తా ఉన్నారు. అలాగే కొంతమంది జడ్జి చేస్తూ ఉంటారు మనల్ని, ఇలా అలా అలా ఇలా అని. ఆ విషయం కూడా ఆయనకి నచ్చదంట. ఇంకా ఉన్నారు. ఇంకా అలాగే వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలు, అంటే బైబిల్లో రాయబడి ఉన్నవి, ఎక్కడి నుంచి కూడా బయట నుంచి లేవు ఇవన్నీ కూడా. ఇంకా విక్టమ్స్గా ఉన్నారు, ఇంకా జడ్జెస్గా ఉన్నారు, క్వీన్స్గా ఉన్నారు, హీరోయిన్స్గా ఉన్నారు, ఇంకా కామన్ ఉమెన్స్గా కూడా ఉన్నారు. అలాగే ప్రాస్టిట్యూట్స్గా కూడా వారి పిల్లల్ని పోషించుకోవడానికి కొంతమంది, ఇష్టానుసారంగా జీవించే స్త్రీలు కొంతమంది, ఇలా అనేక రకాలుగా రాణించిన స్త్రీలు బైబిల్లో అనేక పాత్రలు పోషించిన వారిగా బైబిల్లో రాయబడి ఉన్నది స్త్రీ గురించి. ఈ ఉమెన్ గురించి దేవుడు ఎంతో చక్కగా దేవుడు ఉమెన్ని తన గురించి దేవుడు ఎన్నో విషయాల్లో ఉమెన్ ఎంతో హైలైట్ చేసి రాయటం కూడా జరిగింది. ఇంకా ఈ స్త్రీ యొక్క పాత్ర, స్త్రీ అనగానే బలహీన ఘట్టం అనుకుంటాం, కానీ స్త్రీకి ఒక పొజిషన్ కానీ ఒక పని కానీ అప్పగించినప్పుడు ఆ పనిని ఎంతో ధైర్యంగా, విశ్వాసంగా, ఇంకా ఆ యొక్క పని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా, ఇంకా ఒక జ్ఞానవంతురాలిగా, దేవునికి నమ్మకంగా, ఇంకా ఒక క్రమము నిబద్ధతతో, ప్రార్థనలతో, యాచనలతో ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పనిని ముగించే విధానం దేవుడికి ఎంతో ప్రీతికరంగా ఉన్నదంట. ఇంకా వాళ్ళు కుటుంబం కోసం కానీ, ఈ యొక్క సంఘం కోసం కానీ, లోకం కోసం కానీ, దేశం కోసం కానీ వేడుకునే స్త్రీలుగా ఉన్నారు, రక్షించే స్త్రీలుగా ఉన్నారు, ఇంకా నిలబడిన స్త్రీలుగా ఉన్నారు. అంటే కొంతమంది ప్రాణాలు అడ్డేసి కూడా నిలబడిన స్త్రీలుగా కూడా ఉన్నారు. ఇన్ని పోర్షన్స్ ఈ యొక్క బైబిల్లో స్త్రీలు పోషించబడ్డారు. అలాగే ఉమెన్ యొక్క నేచర్, కొన్ని సమయాల్లో మంచిగా ఉంటాం, కొన్ని సమయాల్లో బ్యాడ్గా ఉంటాం. మన స్థితిగతి బాగున్నప్పుడు, మన మనస్తత్వం బాగున్నప్పుడు మనం ఒక్కొక్కసారి విసుక్కుంటాం. ఇంట్లో కానీ పిల్లల్ని కానీ మనం విసుక్కుంటాం. అంటే బ్యాడ్గా, కొంతమంది బ్యాడ్గా ఉంటారు, కొంతమంది ఈవిల్ నేచర్తో ఉంటారు, చాలా క్రూయల్ మైండ్స్తో, వారు పాడైపోతే బాగుండు, వారు నాశనం అయిపోతే బాగుండు అనే మైండ్స్తో ఉంటారు. అంటే ఉమెన్ నేచర్, మైండ్ సెట్స్ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడంట. ఇంకా కొంతమంది గర్విష్ఠులుగా ఉంటారు, చాలా చూస్తానికి పైకి మాత్రం చాలా అమాయకంగా ఏమి లేనట్టుగా ఉంటారు, కానీ కొంతమంది లోపల చాలా గర్వంతో ఉంటారు. ఇంకా తర్వాత కొంతమంది యారిగెంట్గా, కొన్ని సమాధానాలు మనం విన్నప్పుడు అవి చాలా బాధను కలగజేస్తూ ఉంటాయి. అది మన ప్రీమిసెస్లోనే జరుగుతూ ఉంటాయి. అంటే మన నివాసాల్లో, మన రిలేటివ్స్లో, మన చుట్టూ ఉన్నవారే మనల్ని ఆ విధంగా బాధ పెడుతూ ఉంటారంట. ఇలాగా స్త్రీ యొక్క పాత్ర ఈ విధంగా ఉన్నది. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు చాలా రకాలుగా ఆయన యొక్క ఉద్దేశాలని, తర్వాత ఏ విధంగా స్త్రీ ఉండాలి అని, లేకపోతే ఒక కమాండ్మెంట్స్ దేవుడు పాస్ చేశాడు కదా ఓల్డ్ టెస్టిమెంట్లో. అలాగే ఆ యొక్క నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో ఈ యొక్క వ్యభిచారం చేసే స్త్రీల గురించి కానీ, తర్వాత ప్రాస్టిట్యూషన్ చేసే ఆ యొక్క స్త్రీల గురించి కానీ, తర్వాత ఉమెన్ మ్యారేజ్ అయిపోయి ఉమెన్ ఆ యొక్క కన్యగా లేకపోతే, ఒకసారి ఎంగేజ్ అయిపోయి ఆమె కన్యత్వం కనుక నిరూపించబడకపోతే ఆమెను రాళ్లతో కొట్టి చంపటం కానీ, తర్వాత భార్య భర్తలు వాళ్ళు విడివిడిగా ఒకరితో ఒకరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఇట్లాగే రాళ్లతో కొట్టి చంపమని రకరకాల ఆ యొక్క దేవుడు కమాండ్మెంట్స్ పాస్ చేశాడు ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇప్పుడు ఉన్నాయా అవన్నీ మన దగ్గర? మనకి అలాంటి కమాండ్మెంట్స్ ఏమీ లేవు. బికాజ్ ఆఫ్ దేవుని యొక్క యేసయ్య యొక్క రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా దేవుడు తుడిచిపెట్టేశాడు మన మీద. అలాంటి పాపము, ఏ పాపం మన మీద ఏలుబడి చేయకోకుండా ఆయన యొక్క రక్తము మన మీద కవర్ చేస్తూ ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్లో అయితే అక్కడికక్కడే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. సో ఇలాగా ఉమెన్ అన్నవాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు, చాలామంది. ఇంకా చూసుకుంటే కనుక పవిత్రమైన మహిళగా ఉమెన్ మేరీ ఒక పవిత్రమైన మహిళగా ఉంది. ఆమె పెళ్లి కాకముందే మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించినప్పటికీ కూడా ఆమె కూడా పారిపోవలసిన పరిస్థితి వచ్చిందా లేదా? ఆమె కూడా పారిపోయింది. ఐ మీన్ అక్కడ కూడా రాళ్లతో కొట్టవలసింది, ప్రదానం చేయబడిన స్త్రీ కదా తను కూడా. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ మనుషుల్ని తట్టుకోలేక, తాళలేక దేవుడు తనకు కూడా అక్కడి నుంచి తప్పించేశాడు దేవుడు. ఈ మనుషుల్లో మనస్తత్వాలు, ఆ మాటలకి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే
ఇంకా స్త్రీ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అనే విషయంలో కూడా గలతీలు 3:27 స్త్రీ అని పురుషుడని భేదం లేదు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. తర్వాత పురుషుడని గ్రీసు దేశస్థుడని కానీ, స్త్రీ అని పురుషుడని కానీ, దాసుడు స్వతంత్రుడని కానీ భేదం లేదు, కానీ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. కాబట్టి క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. సో ఈ భేదం ఏది లేదు, క్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారని పౌలు గారు చెప్తా ఉన్నారు. అదేవిధముగా ఇంకా ఇక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ స్త్రీ ఉమెన్కి శత్రువు. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తరా ఒక్కసారి. ఉమెన్కి శత్రువు అన్నవారు. ఇది నిజం. మీరు ఎత్తినా ఎత్తకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మన పక్కన ఉన్నా కూడా, బయట ఉన్నా కూడా, రిలేటివ్స్లో, ఇంట్లో, బయట ఉమెన్కే శత్రువు. సో తట్టుకోలేరు, దేన్ని కూడా తట్టుకోలేరు. అలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. అయితే ఎలా అంటారంటే, ఇక్కడ బైబిల్లో నుంచే కొన్ని మనం తీసుకుంటే కనుక, ఏమొక విధవరాలు ఏమో పని చేస్తుందా, ఏమో మనకేమైనా ఉపయోగపడిద్దా అనేవాళ్ళు కొంతమంది, ఏమొక గొడ్రాలు ఈమెను రానివ్వద్దు అనేవాళ్ళు కొంతమంది, అలాగే ఈమె ఒక ప్రవక్త అంట అనేవాళ్ళు కొంతమంది, అలాగే ఈమె ఒక రాణి అనేవాళ్ళు కొంతమంది. అయితే దేవుడు ఇంకా అనేక మంది స్త్రీల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చదువు రానిది ఈమె ఒక చదువు లేనిది, ఈమెం చెప్తుంది, ఈమెం మాట్లాడగలుగుతుంది అని పించేసేవాళ్ళే చాలామంది ఉంటారు, కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ అంట. ఇవన్నీ నేను నా సొంతంగా రాసుకునే కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను అప్పటికప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ మాత్రమే రాసుకున్నాను. తర్వాత నేను రిఫరెన్స్ ఎత్తుకొని దాన్ని ఫిల్ చేసుకున్నాను. ఈమె ఇంకా యుద్ధనారి అంట, అదొకటి పేరు. తర్వాత ఈమె ప్రవక్త అంట అనేవాళ్ళు కొంతమంది. తర్వాత ఇంత వృద్ధాప్యం వచ్చిందే, ఈ వయసులో నీకు పిల్లలేంటి అనేవారే, కానీ ఏం కాదమ్మా దేవుడు ఇస్తాడు అని ధైర్యపరిచేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇంకేం కంటావాలి, ఈ వయసులో అయిపోయింది ఇది మొత్తం సమయం అయిపోయింది. మరి అలాగా చూసుకుంటే మరి శారా అంత వృద్ధాప్యం అందు మరి దేవుడు బిడ్డలను అనుగ్రహించారు కదా, ఆయన ప్రమేయం ఉంటే కనుక ఏది కూడా దేవుడు ఆపే ప్రసక్తే లేదు. ఇంకా నీ వారి మధ్య అవమానం. తర్వాత ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో దేవుడు మాట్లాడతారంట. ఒక దైవజనుడు భార్య ఒక దైవజనుడిని బయట నుంచి వచ్చి ఎవరో తిడుతున్నారు బాగా, ఒక ఉమెన్ వచ్చి తిడుతుంది. ఆయన మగవారు దైవ సేవకులని కూడా లేకోకుండా బాగా తిడుతుందంట. తిడుతుంటే భార్య వచ్చి ఆమంత అరుస్తుంటే మీరేం మాట్లాడరేంటి అని అన్నప్పుడు ఆయన అన్నారంట, నేను మాట్లాడితే ఈ ప్రిమిసెస్ ఇక్కడ మాత్రమే వినపడుతుంది, నా దేవుడు మాట్లాడితే ప్రపంచం మొత్తం వినపడుతుంది, మాట్లాడమంటావా అని అన్నారంట ఆయన. అంటే చూడండి ఎంత కాన్ఫిడెంటో. అంటే దేవుని మీద మనము ఆనుకొని ఉన్నప్పుడు మాట్లాడేది ఎవరు? మనల్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు మన పక్షంగా మాట్లాడేది దేవుడే. ఆమెన్, హల్లెలూయా. అలాగే ఈమె స్వస్థపరిచేస్తుందంట. నిన్న మొన్న వచ్చింది, ఈమెకి స్వస్థత వరాలు ఉన్నాయంట, ఈమె స్వస్థపరిచేస్తుందంట. తర్వాత ఇంకా అసూయ, ఈర్ష్య, కలహాలు, గర్వాలు, తర్వాత నీ ఇంటి వారే నిన్ను తక్కువ చేసి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవా? ఇవన్నీ దేవుడికి ఇష్టం లేవంట చెప్తున్నారు. స్త్రీలైన వారికి దేవుడు బోధిస్తూ ఉన్నారు, ఇలా ఉండొద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి అని అనేక మందిని మనము ఆ పనిలో ముందుకి మనం నడిపించే వారిగా ఉండాలని చెప్తున్నారు. తర్వాత నీ వైపు తప్పులు ఎత్తి చూపించేటప్పుడు మన వైపు ఒకళ్ళు ఏళ్ళు చూపిస్తే మన వైపు 8 ఏళ్ళు చూపిస్తున్నాయి, షో చేస్తున్నాయి కదా. అసలు ముందు నీ ఇంట్లో ఏముందో చూసుకోవాలి, బయట కాదు. బయట వారిని నువ్వు విమర్శించి అంత దాని అయినప్పుడు నీ తప్పేంటో కూడా, నీ ఇంట్లో ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి నీకు తెలుసా? అసలు ఆ విధంగా ఉంటున్నామా స్త్రీలైన మనం? అది కూడా దేవుడు అడుగుతున్నారు. ఇంకా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించేదానిగా ఉన్నావా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు తప్పకుండా నువ్వు దీవింపబడతావు. మరి యాకోబు అదేవిధంగా ఇస్సాకు యాకోబుని పిలిచి యేసాబుని పిలిచి నా కోసం మాంసం ఆహారం సిద్ధపరచు, రొట్టె సిద్ధపరచు, నేను నిన్ను దీవిస్తాను అని అన్నాడంటే తల్లిదండ్రులు ఇచ్చే దీవెనలు బిడ్డలకు వస్తాయా లేవా? అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. అంటే దేవుళ్ళ వాళ్ళు కాదు, పేరెంట్స్, దేవుడిచ్చిన పేరెంట్స్ వాళ్ళు దీవిస్తే బిడ్డలు దీవింపబడతారు. అంటే బిడ్డలు కూడా ఉపయోగ అవ్వాలా లేదా? ఆ దీవెనలు పొందుకోవాలా లేదా?
పెద్దలైన మీరు కూడా, అంటే ఉమెన్గా ఉన్న మనము, పెద్దలుగా ఉన్న మనం కూడా బిడ్డల్ని దీవించే విధానంగా ఉండాలి, కానీ కర్స్ చేసే విధంగా ఉండకూడదు. ఏ విధంగా కూడా నోటికి వచ్చినట్టు బిడ్డల విషయంలో మాట్లాడకూడదు. అదేవిధంగా నీ చేతనైనంత వరకు ఉమెన్ని, లోపలున్న స్త్రీలని బయటకు తీసుకురావడం, వారికి చేతనైనంత సాయం చేయడం, వారిని దేవుని సన్నిధిలో వారికి వాక్యం తెలియకపోతే వాక్యం తెలియచేయడం, ఈ విధంగా వాళ్ళని నీ ప్రేమతో, నీ యొక్క ఓర్పుతో ధైర్యంగా వారిని బయటకు తీసుకొచ్చి నీ యొక్క ప్రేమని, దేవుని యొక్క ప్రేమని వారికి పరిచయం చేయమంటున్నారు. అలాగా దేవుడు ఉమెన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎంతోమంది ఉమెన్ ఉన్నారు బైబిల్లో, కానీ ఈరోజు నేను ఒక వేశ్య వృత్తి చేస్తూ ఉన్న రాహాబు అనే ఒక స్త్రీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె సామాన్యమైన స్త్రీ కాదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆమె గురించి. కానీ ఆ చదువుతున్నప్పుడు ఆమె యొక్క విశ్వాసం చూసి, మళ్ళీ ఎన్నిసార్లు చదివిన బైబిల్ మనకి కొత్తగానే ఉంటుంది కదా ఎప్పుడు కూడా, అలాగే ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి చాలా కళ్ళలోంచి నీరు కారుతా ఉంది. చాలా దుఃఖపడ్డాను నేను ఆ విషయంలో. అయితే వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వారు కొంతమంది పొట్టకూటి కోసం, బిడ్డల్ని పోషించుకోవటం కోసం కొంతమంది చేస్తూ ఉన్నా కూడా వాళ్ళని చాలామంది కించపరుస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఎవరికి తెలియదు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎవరికి తెలియదు. ఆ యొక్క సిచ్యుయేషన్స్లో మీకు తెలియకపోయినా కూడా చాలామంది వారిని బాధ పెట్టేవారిగా ఉన్నారు. కొంతమంది ఇష్టానుసారంగా లైసెన్స్డ్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దేవుడు ఈరోజు రాహాబు గురించి మాట్లాడుతున్నారు. మనం ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూస్తే, ఆ వేగుల వారు 2వ అధ్యాయము నేను చదువుతామా? నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. ఎరుకోకు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంటే, దేవుడు ఒక ప్రమాణం చేస్తారు. అంటే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ కణానుకు నేను మిమ్మల్ని నడిపిస్తాను, సో మీరు ప్రయాణానికి సిద్ధం కాండని దేవుడు యెహోషువతో సెలవిస్తాడు. ఇంకా ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్ల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు అని. అలాగే 11వ వచనంలో, మీరు స్వాధీనపరచుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవుడు సెలవిచ్చారు. అయితే ఈ యొక్క వీళ్ళు షిత్తీము నుండి రహస్యముగా ఎరుకోను చూడమని ఈ యెహోషువ 2 వేగుల వారిని పంపించారు. హల్లెలూయా చెప్దామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఒక మంచి మాటతో మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ విషయము కొద్దిగా ఓపిక. అయితే వేగుల వారు 2 ఈ యెహోషువ ఎన్నుకొని పంపించారు, యూదాగోత్రం నుంచి పంపించారు. అయితే వీరు ఆ యొక్క ఎరుకోకి చేరినప్పుడు వారు మారువేషంలో వెళ్ళారంట. ఎలా? వ్యాపారం చేసుకునే వాళ్ళలాగా మారువేషంలో వెళ్ళారంట. మారువేషంలో వెళ్ళినప్పుడు ఆ యొక్క రాహేబు అనే వేశ్య గృహంలో వారు స్టే చేయడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. అంటే ఈమె రాజు యొక్క ముద్రలతో, అంటే లైసెన్స్డ్గా ఉన్న స్త్రీ ఆ యొక్క వృత్తి చేయడానికి. సో ఆమె ఎక్కడుంటుందంటే అది కూడా చూద్దాం మనం. ఆమె ఇల్లు ఎరుకో పట్టణపు ప్రాకారంపై ఉందంట ఆమె ఇల్లు. ఆ రోజుల్లో వేశ్యావృత్తి రాజుల ద్వారా, మత పెద్దల ద్వారా ఆమోదం పొంది ఉండేది. అయితే ఈ స్త్రీ చక్కగా రాజుకు తెలిసిపోయింది, వీరెవరో పరాయి దేశం నుంచి మన దగ్గరికి వచ్చారు అని, వేగుల వారు వచ్చారని తెలిసిపోయి వెంటనే
భటులను పంపించాడంట. భటులను పంపించి వాళ్ళని బంధించి తీసుకురండి అని పంపించినప్పుడు ఈ యొక్క రాహాబు ఏం చేసింది, వెంటనే వారిని దాచిపెట్టింది. ఆ జనప నారతో మిద్దె మీద వారిని దాచిపెట్టేసిందంట. దాచిపెట్టి వీళ్ళు రాగానే ఇటువైపు వచ్చిన మాట నిజమే, నా దగ్గరికి వచ్చారు, కానీ వారు గవిని తలుపులు మూయక ముందే వారు వెళ్ళిపోయారు అని చెప్తూ ఉన్నాం. అయితే మరి రాజు సమక్షంలో ఆమె లైసెన్స్డ్గా అన్ని అధికారాలతో మేబీ ఉండొచ్చామా. సో ఆ మాటను వాళ్ళు నమ్మారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి మీరు త్వరగా వెళ్తే వాళ్ళని పట్టుకుంటారు అని ఎంతో జ్ఞానంగా అక్కడ ఆమె వారికి చెప్పడం జరుగుతుంది. వారు వెళ్ళిన వెంటనే ఇంకా ఈవిడ ఏం చేస్తుందంటే వీళ్ళతో మాట్లాడుతుంది. ఈ వేగుల వారితో మాట్లాడుతుంది. అంటే వీరు ఇక్కడ నిద్ర పోకముందే వారితో మాట్లాడాను అని రాస్తుంటుంది. ఎంత చక్కగా మాట్లాడుతుందంటే ఆ యొక్క ఎంతోమంది ప్రార్థనా పరులు ఉంటారు, చాలామంది స్త్రీలు అన్నీ తెలిసిన వారు ఉంటారు, కానీ కొన్ని చోట్ల చాలా దేవుని విషయంలో అశ్రద్ధగా ఉంటారు, నమ్మిక లేని వారిగా ఉంటారు, దేవుణ్ణి దూషించిన వారిగా ఉంటారు, నిందించిన వారిగా ఉంటారు, దేవుని సహాయం పొందుకొని కూడా చాలామంది ఏమి పొందలేక ఉన్నట్టుగా సనుగుతారు, గొనుగుతారు దేవుని విషయంలో. కానీ ఈ యొక్క రాహాబు ఒక వేశ్య ఉండి కూడా ఆమెకు అవసరమా? దేవుడు అవసరం లేదు. రాజు సమక్షంలో ఉంది ఆమె, అన్నీ ఆమెకు సమకూడబడతాయి, ఆమెకి వీళ్ళతో పని లేదు, వీళ్ళని పట్టిస్తే ఇంకా ఆమెకు బహుమానాలే వస్తాయి చెప్పాలంటే. కానీ ఈమె ఏం చేస్తుంది, ఆమె చాలా గొప్ప గొప్ప సంగతులు మన దేవుని గురించి ఆమె ముందే విన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుడు చేసిన కార్యాలని ఆమె ముందే విన్నదంట. అయితే ఆమె వీళ్ళని అడుగుతుందంట. 8వ వచనంలో చూస్తే కనుక, ఈ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఏంటంట, ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుడుతుందంట. ఎందుకంటే వాళ్ళకి భయం, దేవుడు చేసిన గొప్ప కార్యాలు వారిని నడిపిస్తూ తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తు నుంచి ఆ యొక్క అరణ్య మార్గం నుంచి తీసుకొస్తూ ఉన్నప్పుడు వారి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ వీళ్ళు విన్నారు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని వచ్చేటప్పుడు, ఆ ఎర్ర సముద్రం దాటించడం అంటే సముద్రం నిలబడడం అన్నది మామూలు విషయమా దేవునికి? సో మామూలు విషయం కాదు. ఇలాంటివన్నీ వీళ్ళు విన్నప్పుడు చాలా భయపడ్డారంట ఇజ్రాయేలీలకి. అమ్మో వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎంతో గొప్పవాడు, హల్లెలూయా. ఆయన అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, హల్లెలూయా. ఆయన యొక్క గొప్పతనమును, ఆయన శూర కార్యములు, అద్భుత కార్యం మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ మన బిడ్డలకి కూడా నేర్పించుకుంటూ ఉండాలి ఆ గొప్ప కార్యాలని. అదే ఇక్కడ కూడా జరిగింది. ఈ రాహాబు ఈ యొక్క స్టోరీలో ఆ విషయం కూడా దేవుడు రాసి ఉంచాడు. అయితే మీరు భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. ఇది ఒక్కటేనా అండి దేవుడు చేసింది? ఎన్నో 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 గొప్ప కార్యాలు వారి జీవితంలో దేవుడు చేశాడు. ఆ ఐగుప్తు నుంచి తీసుకురావడమే దేవుడు చేసిన పెద్ద కార్యం. ఆ తెగుళ్ళ నుంచి తప్పించి తీసుకురావడమే పెద్ద కార్యం. ఆ ఫరో నుంచి తప్పించి తీసుకురావడమే చాలా పెద్ద గొప్ప అద్భుత కార్యం. సో ఇవన్నీ ఈమెకు తెలిసిపోయినాయి, చక్కగా తెలుసుకుంది ఆవిడ. తెలుసుకొని భయపడుతుంది, మన దేవుడికి భయపడుతుంది. దేవుడికి భయపడి ఈ వీళ్ళతో ఒక డీల్ కుదుర్చుకుందాం. ఇంకా ఏమంటుంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఎక్కడంటండి మన దేవుడు? ఆకాశమందు దేవుడే, భూమి అందు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు ఇప్పుడు మన మధ్య ఈ మాటలు పలికించుచున్నది కూడా దేవుడే. ఆమేన్. ఆయన నామము గణపరచబడును గాక. ఆమేన్. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. వారిని చూస్తే ఎవరికైనా భయమే ఉంటుందంట, కానీ ధైర్యం ఉండదంట వారి ముందుకు వెళ్ళడానికి. అంటే మనుషులు యుద్ధం చేస్తారా ఇజ్రాయేలీల పక్షంగా? వారు మొరపెడితే ఎవరు యుద్ధం చేస్తారండి? దేవుడే యుద్ధం చేశాడు. ఒక దూతతో 185,000 మందిని హతమార్చిన దేవుడు వీరు మొరపెట్టినప్పుడు, అలాగే
ఆయన వారి పక్షంగా ఉండి ఎన్నో యుద్ధాలు జరిగించి ఎన్నో శ్రమల నుంచి తప్పించి తీసుకొచ్చిన దేవుడు ఆమె నమ్మింది. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, ఈ ఎరుకో పట్టణాన్ని కూడా దేవుడు వీళ్ళకి అప్పగించబోతున్నాడు అని ఆమె నమ్మింది. నమ్మి ఏం చేసింది, వారిని దాచిపెట్టి ఇంకా అడుగుతుంది, ఒక డీల్ కుదుర్చుకుందామా, అయ్యా ఈ ఎరుకో పట్టణాన్ని మీరు స్వాధీనపరచుకునేటప్పుడు మీ దేవుడు తప్పకుండా మీకు ఈ పట్టణాన్ని స్వాధీనపరచబోతున్నాడు, కానీ నేను మిమ్మల్ని దాచిపెట్టాను కదా, మరి నాకు మీరు సహాయం చేయాలి, నన్ను నా ఇంటి వారిని కూడా మీరు రక్షించాలయ్యా, ఈ ఎరుకోలో నేను కాలిపోకుండా ఇక్కడ నేను చనిపోకుండా రక్షించాలని వారితో డీల్ కుదుర్చుకుంది. అప్పుడు వారు ఓకే తప్పకుండా నేను మిమ్మల్ని మీ ఇంటి వారిని నిన్ను కూడా మేము రక్షిస్తామని చెప్పి వారు వెళ్ళే ముందు ఒక ఎర్ర దారాన్ని ఆ కిటికీకి కట్టి మేము వచ్చే టైంకి ఈ కిటికీకి ఎర్ర దారం కట్టి ఉంటే మేము దాన్ని దాటి పోతాం, మీ ఇంటి వారు అందరూ రక్షింపబడతారు, ఈ ఇల్లు దాటి మాత్రం ఎవరు కూడా బయటకు వస్తే దానికి మా బాధ్యత ఏమీ లేదు అని కూడా వారు డీల్ కుదుర్చుకొని తర్వాత ఆవిడ తప్పిస్తుంది. ఆ గవిని 3 రోజులు లోపల ఉంటారు, వారు లోపలే కొండల్లో నివాసం చేసి ఆ తర్వాత వారు దాటి వెళ్ళిపోతారు. తర్వాత యెహోషువ ఇంకా అక్కడ సంగతులన్నీ తెలుసుకోవడానికి వీళ్ళని పంపించారు ముందే తెలివిగా. తర్వాత వీరందరుగా ప్రయాణమై వస్తారు ఎరుకోకి. చూద్దాం అది కూడా. 18వ వచనంలో, నీవు మమ్మను దించిన ఈ కిటికీ ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము అని వారు సెలవిస్తారు. ఆ పైనుంచి ఆవిడ వాళ్ళిద్దరిని దింపి పంపించేస్తుంది కదా, అప్పుడు ఆ కిటికీకి ఆమె ఎర్ర దారం కట్టి ఉంచుతుందంట. అదే ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ని తీసుకొని వచ్చేటప్పుడు పస్కా రోజు ఆ వధించిన ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని ఆ యొక్క నిలువు కమ్మలికి అడ్డి కమ్మలికి దేవుడు రాయమని చెప్తాడు కదా, అప్పుడు కదా ఆ యొక్క మరణము ఆ ఇంటిని దాటిపోతుందనే ఆనవాలు దేవుడు అక్కడ ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా ఈ యొక్క ఎర్రని ఆ యొక్క తగరము ఆ యొక్క ఎర్రని దారమును చూచి ఆ యొక్క మరణం వారి మరణించకుండా ఉండినట్లు ఆ ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. దానివల్ల దానికి సూచనగా కూడా అక్కడ చూపించబడుతూ ఉన్నది. అలాగే యెహోషువ వేకువనే లేచినప్పుడు 3వ వచనంలో షిత్తీం నుంచి యోర్దానికి వాళ్ళు ప్రయాణమై వెళ్ళాలి కదా, వెళ్ళాల్సిన వచ్చినప్పుడు ఆయన పెద్దలలో కొంతమందిని, యూదా పెద్దలలో కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఈ యొక్క మందసాన్ని మోయడానికి లేవీలు మాత్రమే ఈ యొక్క మందసాన్ని మోయడానికి అర్హులు. అలాగా ఈ మందసాన్ని మోసేవారిని అందరినీ ఆయన సిద్ధపరచుకున్నారు. 5వ వచనంలో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. తర్వాత 7వ వచనంలో, అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకి తోడే ఎండునట్లు నీకును తోడే ఎందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. మోషే వెళ్ళిపోయాడండి. మోషేకి మాట విన్నారు అందరూ. యెహోషువకి మాట వినాలని ఉందా? అమ్మగారికి మాట విన్నారు. తర్వాత నేను వచ్చాను నాకు మాట వినాలని ఉందా? అమ్మగారు అంటే అందరికీ ఇష్టం కాబట్టి అమ్మగారు మాటే వింటారు. నీ మాట ఆవిడకి లెక్క. ఆ విధంగా మనుషుల ప్రవర్తన ఉంది ఆ టైంలో. కానీ దేవుడు గద్దిస్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో ఆ విధంగా నేను మీకు తోడుగా ఉంటానంటే అక్కడున్న పెద్దలందరూ కూడా యెహోషువకి ధైర్యం చెప్పారంట, అందరినీ మాట వినాల్సిందే, ఎవడైతే వినకపోతే వాడికి మరణ శిక్షే అని ఆ విధమైన భయాన్ని మనుషుల్లో పెట్టారంట. దేవుడి భయము, ఇంకా ఈ యొక్క పెద్దలు రక్షణ కవచంలాగా ఆయన చుట్టూ కూడా యెహోషువకి ఉన్నారంట. ఆ విధంగా వీళ్ళు ఆ యొక్క యోర్దానును దాటాలి అన్నప్పుడు ముందు ఈ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో కొంచెం యుద్ధ వీరులందరూ ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మందసాన్ని పట్టుకొని వెళ్తున్న యాజకులందరూ మందసం మోసుకుంటూ వెళ్తున్నారంట. తర్వాత వెనకాల ఈ బూరలు ఊదుకుంటూ ఒక ఏం చెప్పాడంటే దేవుడు 12 గోత్రాల్లో నుంచి 12 మందిని సెలెక్ట్ చేసుకోమన్నారు. అందులో ఈ యొక్క గొర్రెపిల్ల కొమ్ములు ఉంటాయి కదా, ఆ యొక్క కొమ్ములతో ఊదటానికి సిద్ధంగా అవి కూడా సిద్ధపరచుకొని ఒక 12 మందిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళలో. అయితే వీరు ఎప్పుడైతే ఈ యొక్క మందసం పట్టుకొని యాజకులు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క యోర్దాను నది వారి కాళ్ళకి ఎప్పుడైతే కనుక ఆ నీరు తగిలిందో అప్పుడు
ఆ సమయమందు ఒకసారి చూద్దామా దాన్ని కూడా మనం. పై నుండి పారు నీళ్లు ఇది 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనంలో వారితో ఎస్, వారు ఎప్పుడైతే కనుక ఆ యోర్దాన్ నదిని తాకారో, వాటర్ని తాకినప్పుడు ఆ నీరంతా లేచి నిలబడింది. నించొని వారికి ఎప్పుడైతే ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలైందో అదేవిధంగా యోర్దాను నది కూడా ఆ విధంగా వాళ్ళకి క్రియేట్ చేశారు. ఆ వేలో వీరు నడుచుకుంటూ ఆ యొక్క నది మధ్యలోకి ఈ యొక్క యాజకులు వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు వీరందరూ కూడా దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క మధ్యలో నుంచి ఈ 12 గోత్రాల నుంచి 12 రాళ్లను తీసుకొని దేవుడు రమ్మని చెప్తాడు. ఆ 12 రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయంటే, మీ పిల్లలు ఈ రాళ్ళు ఏంటి అని అడిగినప్పుడు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు, ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని ఈ విధంగా దేవుడు 6 నెలలుగా చేసి మనల్ని నడిపించాడు, ఈ యోర్దానుని ఈ విధంగా దాటించాడు అని నీ బిడ్డలకి దాని విషయంలో చెప్పమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా గొప్ప కార్యాలు అక్కడ జరిగించాడు. వీరు ఈ యొక్క మందసాన్ని పట్టుకొని మధ్యలో ఉన్నప్పుడు వీరందరూ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ మందసాన్ని తీసుకొని ఎప్పుడైతే ఆ యోర్దాను దాటిపోయారో వారు అది దాటిన మరుక్షణమే మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ యొక్క 12 గోత్రాలు ఈ రాళ్ళు తీసుకొని వచ్చి ఆ యొక్క నది దగ్గర ఆ చివర దాన్ని పెట్టినప్పుడు దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క రాళ్ల గురించి కూడా దేవుడు ప్రస్తావించారు. చూద్దామా. ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లను ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు అసలై ఆనవాలై ఉండును. అంటే దేవుడు ఈ విషయంలో కూడా చక్కగా ఆయన యొక్క గొప్ప కార్యాలను ఆ యొక్క రాళ్ల ద్వారా ఈ యొక్క 12 గోత్రాల ద్వారా కూడా వారి బిడ్డలకి తెలియజేసుకోమని దాన్ని ఈరోజు మనం కూడా నేర్చుకునేటట్టు ఆయన గొప్ప కార్యాలు, శూర కార్యాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాగే మీరు 24వ వచనంలో కనుక చూస్తే, ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసిందని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరిచెను. ఇదంతా కూడా ఎవరి వల్ల జరిగిందండి? ఇక్కడ మధ్యలో ఉన్న ఆ యొక్క హీరోయిన్ ఎవరు? ఆహాబు. ఆమె ఎవరండి? ఆమె ఒక వేశ్య. అయితే ఈ యొక్క దేశాన్ని పట్టుకోవడానికి, ఆ యొక్క ఎరికో పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళడానికి వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎరుకో వారు భయపడిపోయి ఆ యొక్క గవిని యొక్క తలుపులన్నీ మూసేశారంట. మూసి క్లోజ్ చేసుకొని లోపలే ఉన్నారు, బయటికి రావట్లేదు. సో దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ ఎరుకో పట్టణాన్ని మీకు అప్పగించబోతున్నాను, నేను చెప్పిన విధానంలో మీరు చేయండి అని. సో ఆ పట్టణం చుట్టూ కూడా 6 రోజులు వాళ్ళు తిరిగారు. 7వ రోజు 7 మార్లు తిరగమన్నాడు దేవుడు. 7 సార్లు వాళ్ళు తిరిగారు. నేను అరవమన్నప్పుడు అరవండి అని చెప్పాడు ఆయన, సౌండ్ చేయమన్నప్పుడు. ఆ బూరలు ఊదుతూ ఆ 7వ రౌండ్లో వాళ్ళు అరిచిన అరుపులకి ఆ యొక్క ఎరుకో గోడలు కూలిపోయాయంట, ప్రాకారాలు కూల్చిన దేవునికి హల్లెలూయా. వెంటనే వారందరూ పట్టబడ్డారు. అక్కడ పిల్లల్ని పెద్దల్ని ఎవరిని కూడా విడిచిపెట్టలేదంట. ఆ ఎరికో వారు బహు పాపం చేస్తూ దేవునికి విరోధముగా పాపం చేసిన వారిగా, దేవునికి ఇష్టలుగా లేకోకుండా వాళ్ళ జీవితాలు బహు భయంకరంగా ఉండటం వల్ల దేవుడు దానిలో ఉన్న ఏది కూడా తీసుకోవద్దని చెప్తున్నాడు దేవుడు. ఆ యొక్క వెండి, బంగారము, ఇత్తడి వీటిని మాత్రము మందిరంలో ప్రతిష్ఠించమన్నారు. కానీ మిగిలిన ఏ వస్తువును కూడా మీరు గొర్రెలను కానీ, మేకలు, ఆవులు, పశువులు
ఇక ఏది కూడా మీరు ముట్టుకోవద్దు అక్కడ, అదంతా శపితమైనదని దేవుడు సెలవిచ్చాడు అక్కడ. సో దాన్ని పట్టుకున్నారు. ఆ సమయమందు వారికి ఏం గుర్తొచ్చింది? డీల్ గుర్తొస్తుంది కదా, డీల్ చేసుకుని వెళ్ళారు కదా. అక్కడ ఆహాబుని మాత్రం రక్షించడానికి వీరు ముందే రాహాబుని మాత్రం ఆ కుటుంబాన్ని రక్షించడానికి వారు ఆ సమయమందు ఆ ఎర్రదారాన్ని చూసి ఆమె ఇంటి వారిని, ఆమె అక్క చెల్లెల్ని, ఆమె బంధుమిత్రులు అందరినీ కూడా బయటకు తీసుకొని వచ్చారంట. సో ఆమె విషయంలో కూడా ఒకసారి ఎంత చక్కగా రాయబడి ఉందో ఒకసారి చూద్దామా? అందరినీ కూడా వారు విడిపించుకున్నారు. 19లో వారు ఆ డీల్లో యెహోషువ 2:8 కూడా ఈ విధంగా వారు ఆమె మొత్తాన్ని రక్షించిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆమె వివాహం కూడా చేసుకుందంట. ఆ వివాహం ఎవరిని చేసుకుంది? ఈ వేగుల వారిలో ఇద్దరిని దేవుడు పంపించాడు కదా, యూదా గోత్రం నుంచి వారు ఇద్దరు వెళ్ళారు. వారిలో ఒకరిని షల్మాను, ఆ యొక్క వేగుల వారిలో ఒకరిని రాహాబు పెండ్లి చేసుకున్నదంట. ఆ కుమారుడే, ఆమెకు పుట్టిన కుమారుడే బోయాజు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత మైటీగా ఆమెను యూజ్ చేసుకున్నారు చూడండి. ఈరోజు మనం ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడచ్చా? ఆయన ఉద్దేశాలు వేరు, మనుషుల పట్ల ఆయన ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆయన చూస్ చేసుకొని నిర్ణయించుకున్నప్పుడు ఎవ్వరు కూడా దేన్ని కూడా ఆపలేరు. చూడండి ఆమె ఒక పాత్రగా దేవుడు ఎంత చక్కగా వాడుకున్నారు. ఈరోజు మనల్ని కూడా దేవుడు చాలా చోట్ల మంచి మంచి పాత్రలుగా దేవుడు వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. అనేక మందికి మనకు ఉపయోగకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే బోయాజు కుమారుడే ఓబేదు కుమారుడే యెషయా కుమారుడే దావీదు మహారాజు. చూసారా, దీని నుంచి కూడా మరి యేసయ్య దావీదు గోత్రం నుంచి కదా వచ్చారు. అంటే ఇంత మంచిది మనకు వచ్చింది అని అంటే, శ్రేష్టమైంది మన రక్షకుడు ఆ గోత్రం నుంచి వచ్చారు. అంటే ఎక్కడ రాహాబు, ఎక్కడ వేశ్య, ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడికి నడిపించాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకోబోతూ ఉన్నారు అనేక రకాలుగా. అంటే మనలో ఉన్న ఆసక్తిని బట్టి, అంటే ఆమె ఏం చేసిందంటే తెలుసుకుంది, దేవుడి విషయాలు తెలుసుకుంది, ఆయన గొప్ప కార్యాలు తెలుసుకుంది. చాలామంది ఏమింటాంలే అనుకుంటారు. ఇప్పుడు నేను లైవ్ పెట్టాను, మా వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. కొంతమంది చూడరు, ఆ తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. కొంతమంది చూడటానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. అలాగే ఏమో కూడా ఆ యొక్క మంచి సంగతులన్నీ తీసుకుంది, భయపడింది, దేవుడికి విధేయురాలుగా ఉన్నది. ఆమె వారి ఇంటి వారందరినీ రక్షించుకొని దేవుని కనే వంశంలోనే దేవుణ్ణి మనకి ఒక రక్షకుడిని అందించే విధంగా ఆమె ప్రిపరేషన్, దేవుడు ఆ విధంగా ఆమెని సిద్ధపరిచారు. అదేవిధంగా ఇంకొక స్త్రీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, సమరయ స్త్రీ గురించి మాట్లాడుకుంటే, దేవుడు ఉద్దేశపూర్వకంగానే ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఆలోచన లేకుండా ఆయన ఏ పని కూడా చేయరు. ఆయనకు అన్నీ తెలుసు కదా, సర్వజ్ఞాని ఆయన. సో అలసిపోయి అక్కడ బావి దగ్గర కూర్చున్నాను అని వ్రాయబడి ఉంటుంది. కానీ బైబిల్లో ఆయన అలసిపోయారా? ఆయనకి ఆహారం ఏంటండి? ఆయన పని తుదముట్టించడమే ఆయనకి ఆహారం అని ఇందులో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆ పని నిమిత్తమే ఆ బావి దగ్గర కూర్చున్నారు. ఎవరు వస్తారని కూర్చున్నారంటే అక్కడ ఆయనకు తెలుసా అక్కడికి ఆమె వస్తుందని? ఆ యొక్క సమరయ స్త్రీ అక్కడికి వస్తుందని తెలుసా? ఈ సమరయులు బహుభయంకరులు, వీరు విగ్రహారాధికులు, దేవునికి విరోధంగా పాపం చేసిన వారు, వారి ఇష్టానుసారంగా జీవించేవారు. కాబట్టి ఈ సమరయులను యూదులు ఎవరు కూడా లైక్ చేయరు, వారిని దగ్గరికి రానివ్వరు, వారి ఆహారం తినరు, వారి నీరు తాగరంట, వారిని అంటరాని వారిగా చూస్తారంట. సో అందుకని ఈ సమరయ స్త్రీ ఒక జీవితాన్ని ఆమె జీవిస్తూ ఉన్నది కాబట్టి అందరితో వేలెత్తి చూపించుకున్న దానిగా ఉంది ఆమె. అందుకని ఆవిడ ఎవరు లేని టైంలో ఆ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తుందంట. అంటే తెలుసుగా ఉమెన్ ఏ విధంగా ఉంటారా? రాగానే నువ్విలా ఇంకా పంపుల దగ్గర, వీధుల్లో వాటర్ పట్టుకునే దగ్గర చూస్తే గొడవలు ఎంత భయంకరంగా ఉంటాయి. పుట్టు పూర్వోత్తరాలు ఎత్తేస్తారు. పల్లెటూరులో చూస్తే కనుక అసలు ఒక్క మాట ఆగుతుందా నోట్లో? స్త్రీకి ఆగదు. అయ్యో ఈమె ఈ మాట అంటే రేపొద్దున వాళ్ళ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళ మీదకి రిమార్క్ వస్తుందేమో, ఇంకా ఏ విధంగా ఈ కుటుంబం బంధింపబడుతుందేమో అన్న ఆలోచన లేకోకుండా ఉమెన్ ఏ విధంగా మాట్లాడేస్తుంది దాన్ని. వారి నోరు
భయంకరంగా ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటారు. అందుకనే ఆవిడ వాటి నోటికి కూడా భయపడి సగం ఈ మనుషులకి కనపడకుండా దాక్కున్నట్టుగా ఆ బావి దగ్గరికి మధ్యాహ్నం పూట 12 గంటలప్పుడు ఆమె ఆ వాటర్ తీసుకోవడానికి కుండ తీసుకొని వచ్చింది. మరి వీరు ఆహారం కోసం ఆ యొక్క సమరయ పట్టణం ఆ యొక్క దాటిపోవాలి కాబట్టి ఆయన ఆ యొక్క యాకోబు బావి దగ్గర ఆయన సేద తీరుతున్నట్టు కూర్చున్నారు. ఆయన ఉద్దేశాలు ఎవరికి కూడా అర్థం కావు. ఆయన ఉద్దేశాలు చాలా లోతైన ఉద్దేశాలు కలిగిన దేవుడు, మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు. నువ్వు ఈరోజు యాక్టర్గా ఉన్నావా, డాక్టర్గా ఉన్నావా, ఒక ప్రెసిడెంట్గా ఉన్నావా, మినిస్టర్గా ఉన్నావా, సంఘ కాపరిగా ఉన్నావా, బిషప్గా ఉన్నావా, ఏ విధంగా ఉన్నావా ఆయనకు అనవసరం. కానీ నీ ద్వారా ఏం చేసుకోవాలనుకుంటున్నాడో ఆయన ఆ కార్యం చేసే తీరుతాడు. ఆ యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా ఆయన ఆ యొక్క సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మన జీవితాల్లో, మన గృహాల్లో మనం ఆ యొక్క సిచ్యుయేషన్ని మనము క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేయాలి అని అంటే ఆయనకి ఆ విధంగా మనం అవకాశము ఇవ్వాలి. సో ఈరోజు ఈమెకి ఇక్కడ అవకాశం దొరకపోతుంది సమరయ స్త్రీకి. సో వెళ్ళి, అమ్మా నాకు తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు, మీరు యూదులయ్యా, నేను సమరయ స్త్రీని, నన్ను ఎలా అడుగుతావు నీరు? మా నీరు మీరు తాగరే, మా చేతి నీరు మీరు తాగరు కదా, మేము అంటరాని వాళ్ళం అని అనేక రకాలుగా ఆమె మాట్లాడినప్పుడు ఆమెను ఎంతగా చక్కగా కంఫర్ట్ చేశాడు దేవుడు. చూద్దాం లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో. యోహాను సువార్త 4వ అధ్యాయం. సమరయ స్త్రీ గురించి 4వ అధ్యాయం మొత్తంలో అక్కడ రాయబడినది. దానిలో కనుక చూస్తే కనుక నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు కదా, ఏ విధంగా ఆ జీవజలాన్ని తీసుకుంటావు అని అడుగుతూ ఉంది. ఆ జీవజలం ఎలాగూ నాకు దొరుకును? తానును తన కుమారులను పశువులు ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడిగా అని కూడా అడుగుతుంది అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరిలా దప్పుకొనడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానికి ఊరెడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పిగనుకుంటున్నట్లు చేదుకున్నట్టుకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని ఆమె అడిగిందంట, ఆ వాటర్ని. అయితే యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. ఇక్కడ ఆయన ఒక ప్రవక్త. ఇప్పుడు ఆమె చెప్పేస్తుంది ఆల్రెడీ. ఆయన చెప్పే మాటలు హృదయాంతరంగంలో నుంచి ఎప్పుడైతే ఆ దేవుడు ఆమె గురించి ప్రవచిస్తారో ఆమె ఏం మాట్లాడుతుందంటే, నీ పెనిమిటిని నువ్వు తీసుకురా అని చెప్పినప్పుడు, అయ్యా నాకు పెనిమిటి లేడు. సరే నిజమే చెప్పావు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, నీకు 5 భర్తలు అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆమె ఏమనుకుంటుంది, అమ్మో ఈయనకి చాలా తెలుసు, ఈయన ప్రవక్తే. అయ్యా నువ్వు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను, నువ్వు ప్రవక్తవై ఉంటావని ఆమె అక్కడ దేవుణ్ణి వెంటనే కూడా ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే ఆమె, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పిదివా నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించదు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన తనగా యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముడి. ఇంకా
23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఏం కావాలి దేవుడికి? దేవుడిని ఎలా ఆరాధించాలి? మనం ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించమంటున్నారు. ఇది ఇప్పుడునే వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, ఎదుటిన్న వాళ్ళు ఎవరో గ్రహింపలేకోకుండా ఆమె మెస్సియా వస్తాడు, మాకు ఇవన్నీ తెలియచేస్తాడని మేము ఎదురు చూస్తున్నామని చెప్తా ఉందామా. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో ఆమె మాట్లాడడం అవన్నీ వాళ్ళు చూస్తారు ఆ భోజనం తీసుకొని వచ్చినప్పుడు. అయితే అయ్యా నీకు భోజనం మేము తీసుకొచ్చామని చెప్పినప్పుడు అంటారు, ఈ భోజనంతో నాకేం పని, తండ్రి యొక్క పనితో తుదముట్టించడమే కదా నాకు ఆహారము, అప్పుడే అదే కదా నా ఆకలి అని కూడా ఆయన వారితో మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ స్త్రీ ఊర్లోకి వెంటనే ఆ కుండ అక్కడ పడేసి, ఎప్పుడైతే ఆమె హృదయంలో ఉన్నదంతా నిజాలన్నీ బయట పెట్టేశాడో దేవుడు, వెంటనే ఊర్లోకి పరిగెత్తిందంట కుండ పడేసి. రండి రండి రండి, మెస్సయ్య వచ్చారు, మీకు చూపిస్తాను, నేను నా గురించి మొత్తం అంతా ఆయన నా జీవితాన్నే బయటపెట్టిన దేవుణ్ణి మీకు చూపిస్తాను, రమ్మని తీసుకొని పరుగున తీసుకొచ్చింది. అయితే కొంతమంది జీవితాలని మనం దాచుకుంటాం కదా, అమ్మో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో, వీళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని మనం దాచిపెట్టుకుంటాం మన జీవితాలు. కానీ వెంటనే మా ఐడెంటిఫై చేసి పరిగెత్తుకొని వెళ్ళి ఊర్లోకి వారందరినీ తీసుకొని వచ్చి యేసయ్య ముందు నిలబెట్టింది. సో ఆయన యొక్క సాక్ష్యాన్ని, ఆయన యొక్క మాటలను వారందరూ విన్నారు, నమ్మి ఇంకా 2 రోజులు మా దగ్గర ఉండమని వాళ్ళు దేవుణ్ణి కూడా అడిగారంట. సో ఆమె ఒక గొప్ప సువార్త ప్రకటించిన దానిగా ఉందా లేదా? ఆమె జీవితం ఏంటి? ఆమెకు ఒక భర్త లేడు, 5 పెనిమిట్లు అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె పెనిమిటి కాడు అని ఆమె అట్లాంటి లైఫ్ ఆమె లీడ్ చేస్తూ ఉన్న టైంలో మరి దేవుడు పట్టుకున్నాడు. ఏ టైంలో మనల్ని దేవుడు పట్టుకుంటాడో తెలీదు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలు మనం దేవుడికి సరెండర్ చేసుకోవాలి. ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చే ఆ జీవపు ఊట, జీవపు వాటర్ను మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనం దప్పిగొనము అని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. అయితే ఆమె నమ్మింది కాబట్టి ఆమె ఒక సువార్థికురాలుగా మారింది. ఆ యొక్క సమరయ స్త్రీ, ఆ యొక్క సమరయ పట్టణాన్ని ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. సో అక్కడి నుంచి కూడా ఒక మంచిది వస్తుందా అని అంటే ఎవరికి కూడా నమ్మకం లేదు. కానీ దేవుడు యేసయ్య అక్కడికి వెళ్ళి ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళందరికీ ఆ లెవెల్స్ పెంచారు. మీరు కూడా అంటే ఈ సమరయులు కూడా నాకు కావాలి, వీరు కూడా రక్షణలోకి రావాలి అని దేవుడు అక్కడ ప్రూవ్ చేసుకొని వచ్చారు. అంటే ఆయనలో ఎంత ప్రేమ ఉంది, దయ ఉంది, జాలి ఉంది. అంటే ఉమెన్ పట్లే కాదు, ఒక ఉమెన్ కాదు, ఆ సమరయలో ఉమెన్ ఉన్నారు, మెన్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వారందరూ కూడా రక్షింపబడాలనే ఉద్దేశంతో ముందుగానే దేవుడు నిర్ణయించుకొని వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నారు. మరి ఈరోజు అదే దేవుడు మన గృహాల్లో ఉన్నారు, మన హృదయాల్లో ఉన్నారు. మీ యొక్క ఉద్దేశాలు ఏమైనా కూడా ఆయన మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మనం ఎలా చేస్తున్నామా? యేసయ్యని రమ్మని పిలుస్తున్నామా? ఆయన చెప్పే మాటలు వింటున్నామా? ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తున్నామా? ఏ విధంగా మన జీవితాలు ఉన్నాయి? ఇతరులను పించి చేసే విధంగా ఉన్నాయా? యూట్యూబ్లో చూస్తే కొంతమంది కామెంట్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. ఆ వాక్యం వినాలని, ఆ వాక్యంలో ఏముంది చూద్దామని కాదు, ఏం తప్పు మాట్లాడితే పట్టుకుందామా అనే మనుషులే ఉన్నారు. కానీ ఆ వాక్యంలో ఏముంది, ఇంకా మనకి ఏదైనా రాకపోతే నేర్చుకుందాం, ఇతరులకి దాన్ని తెలియచేద్దాం, మంచిని మనం తెలియచేద్దాం అనే ఉద్దేశాలు లేవు. మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు, మన మీద బ్లేమ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. నువ్వు ఎదుగుతున్నప్పుడు తొక్కేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన యేసయ్య మన పక్కన నిలబడినప్పుడు ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చాలనుకున్నప్పుడు, నువ్వు పిండంగా ఉన్నప్పుడు ఆయన రూపించుకున్నాడు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఏ విధంగా నీ స్థితిగతులు ఉన్నా కూడా తిప్పి 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 నిన్ను ఆయన చేయాలన్న పని దగ్గరికే తీసుకొస్తారు. ప్రతి ఒక్కరి నోరు మూపిస్తాడు. నిన్ను అభిషేకించి వాడుకోవాలనుకున్న దేవుడు ఏ విధంగా కూడా ఎవరిని నిన్ను ముట్టనివ్వడు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని దేవుడు బైబిల్లో రాయబడినది కదా. ఆ విధంగా ఆయన ఎవరినైతే అభిషేకిస్తారో, ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటారో, ఎవరినైతే ఎన్నుకున్నారో ఆయన, అలాంటి వారి విషయంలో దేవుడు చాలా శ్రద్ధగా ఉంటారు. ఇంకా మనం మౌనంగా ఉన్నప్పుడు ఆయనే మన పక్షంగా మాట్లాడే దేవుడు, యుద్ధం చేసే దేవుడు.
ఇంకా మన యొక్క గొప్ప కార్యాలను, శూర కార్యాలు, అద్భుత కార్యాలు, మన జీవితాల్లో మనం ఏమేమి లాస్ అయిపోయామో అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసే దేవుడు. కానీ మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆయన ముందు మనం మోకరించి కన్నీరు విడిచినప్పుడు అందరికీ కనపడాలని కాకోకుండా మన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నిజంగా దేవుడు వింటున్నాడు, మన పక్కనే ఉన్నాడు అని మనం ఆ యొక్క మన హృదయంలో ఉన్న వేదనంతా కూడా మనం ఏం ఫేస్ చేస్తున్నామో పళ్ళు పోకుండా కూడా చెప్పాలి. మన దేవుడు వినే దేవుడు, మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, అవునా కాదా? జీవం కలిగిన దేవుడు, సజీవుడుగా మన మధ్యలో ఉన్న దేవుడు. తప్పక ఆయన మన యొక్క ప్రతి వర్డ్ని ఆయన వింటారు. ప్రతి కన్నీటిని ఆయన కవిలిలో దాచిపెట్టే దేవుడు, ప్రతి కన్నీటికి ఆన్సర్ ఇచ్చే దేవుడు. ఈజీగా మీరు ఎవ్వరు కూడా అయ్యో ఇంత కన్నీరు కార్చానే, ఇంత ప్రార్థన చేశానే, ఏ ఉపయోగం లేకుండా పోయింది, అయ్యో దేవుడు నా మొర ఆలకించట్లేదు, ఎన్ని విధాలుగా నేను ప్రయత్నించిన ఈ పని జరగట్లేదు అని ఎప్పుడైతే నువ్వు స్టాప్ చేసి కూర్చుంటావో దేవుడు మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. సో దాని విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఎవరిని కూడా ఆ వృత్తి ఈ వృత్తి అని కానీ, చిన్నవారని కానీ పెద్దవారని కానీ, చదువులేని మరి చదువులేని వారే జాలర్లను దేవుడు ఎన్నుకున్నారు కదా అపోస్తలులుగా. మరి వాళ్ళకి ఏం జ్ఞానం ఉందని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కావాలి, వాళ్ళు కావాలి, నువ్వు కావాలి, నేను కావాలి, అమ్మగారు కావాలి, ఈ సంఘం మొత్తం ఆయనకి కావాలి. స్త్రీ ఎవరండి? ముందు స్త్రీ ఏ విధంగా టీచర్ ముందు బిడ్డలకి ముందు స్త్రీ టీచర్గా ఉండేది ఎవరు? అమ్మే. ఆమె కదా మొదటిగా అన్నీ నేర్పించేది. వాడు బయటికి వెళ్ళేటప్పుడు అంతా కూడా ఎవరి సమక్షంలో పెరుగుతాడు? బిడ్డలు. మదరే టీచరు. సో ఆ మదరే పిల్లలకి చెప్పగలిగేటట్టు ఉండాలి. మనం ఆ విధంగా బిడ్డల్ని ధైర్యపరిచేవారిగా ఉండాలి. మన పక్కనున్న వాళ్ళని, ఇరుగు పొరుగు వారిని, మన సంఘం వారిని అందరినీ కూడా మీరు దర్శించాలి. అందరికీ మంచి చెప్పడానికి ట్రై చేయాలి, బయటికి తీసుకురావడానికి ట్రై చేయాలి. అంతేగాని వారిని అన్ని విధాలా వారి తల మీద నొప్పులు పోసినట్టుగా వారిని అనగద్రొక్కే వారిగా ఉమెన్ ఉండొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. యెహోవా చూచుకొనును. ఆమేన్, హల్లెలూయా. రాహాబు విషయంలో, సమరయ స్త్రీ విషయంలో ఇలాగ ఎంతోమంది స్త్రీలు బైబిల్లో ఉన్నారు. యుద్ధనారులుగా ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా ఏ విధంగా ఉన్నారో. ఉమెన్ అంతా ఎంత చక్కగా బైబిల్లో వారి పాత్రలు పోషించారు, దేవునికి ఇష్టంగా వారు మారారు. అదేవిధంగా లాస్ట్ కన్క్లూజన్, ఈ యొక్క ప్రకటించేటప్పుడు స్త్రీలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు నలకొట్టుకున్నారు ప్రకటించేటప్పుడు. చాలామంది మనం వెళ్ళినప్పుడు మనకి హానర్ చేయాలని, నానా విధాలుగా మమ్మల్ని ఇలా చూడాలి, అలా చూడాలి, మమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయాలి అని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ పౌలు గారు ఎంతో తగ్గించుకొని ఆయన ఆ యొక్క సువార్తను ప్రకటించే విషయంలో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రమే పట్టుకున్నారు ఆయన. ఎందుకంటే రక్షించడానికి ఎవరినైతే రక్షించాలనుకున్నారో వారి దగ్గరికి వారి వేషంలోనే, అంటే ఎలా అంట, దేవుని రక్షణలో నడిపించడానికి తాను దాసునిగా చేసుకున్నాడు. యూదుల దగ్గర యూదుల వలె ఉన్నారు, ధర్మశాస్త్రంకు లోబడిన వాడి వలె ఉన్నాడు. తర్వాత బలహీనుని దగ్గర బలహీనుని వలె ఉన్నారంట. అట్లా ఆయన డిఫరెంట్గా యాక్ట్ చేయవలసి వచ్చింది. ఈ అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యుల వలె వారు అన్నీ పెడతారు. మరి ఏం చేశారు? ఏసునామంలో ఏసు రక్తం ప్రోక్షించుకొని దాన్ని తిన్నారేమో. ఆ విధంగా వారిని గైడ్ చేస్తూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వారందరినీ కూడా రక్షణలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఫ్రెండ్లీగా ఉంటేనే ఆ యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేక మంది ఆత్మలను రక్షించిన వాడిగా ఉన్నారు. ఆయన నలకొట్టుకున్న వారిగా ఉన్నారంట. ఇంకా ఇట్లా ప్రకటిస్తూ ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. నేను చెప్పాలంటే వాళ్ళు కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారేమో, ఈ పౌలు గారు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానేమోనని ఎప్పటికప్పుడు ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మనమే గొప్ప అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అన్ని విషయాలలో దేవుని విషయం వచ్చేటప్పటికి మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని మన శరీరాలను నలకొచ్చుకుంటూ ఎక్కడికైనా ఆయన కోసం ప్రయాణం చేసే విధంగా వాక్యం విత్తేవారిగా, ఆయన యొక్క సువార్తను ప్రకటించేవారిగా స్త్రీలైన మనము అనేక మందికి మాదిరిగా మన యొక్క ముఖంలో ఆయన వెలుగు ప్రకాశించేవారిగా ఉండాలని ఈరోజు ఈ యొక్క సువార్త దేవుడు ఈ వాక్యాలని దీవించి ఆశీర్వదించాలని నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారిని అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వర్డ్ మన హృదయంలో నాటుకుంటుందని, అది నీరు కట్టి ఫలింపచేయాలని వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తానమ్మా, ప్రార్థించుకుందాం.
పరిశుద్ధ దేవా, అందరూ కూడా మన హృదయాల మీద చేతులు పెట్టుకుందాం. ఈరోజు స్త్రీలైన మనము చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక విషయాల్లో స్ట్రగుల్ అయిపోయి ఉంది మన హార్ట్. పిల్లల్ని ఎదుర్కోవటం, పిల్లల్ని చూసుకోవడం, భర్తలకి వారి ఇష్టమైనట్టు మనం జీవించడం, మన తోటి వారి కోసం మనం ప్రాకులాడటం, తర్వాత మరి యొక్క రక్త సంబంధులు, తర్వాత అత్తగారి కుటుంబాల నుంచి, తర్వాత ఫ్రెండ్స్ నుంచి, బయట నుంచి ఎన్నో సమస్యలను ఫేస్ చేసి ఉంటాం ఇప్పటి వరకు. అలాగే ఆ యొక్క ప్రాబ్లమ్స్లో దేవుడు ఏ విధంగా మనల్ని బ్లెస్ చేయాలనుకున్నా మనము ఆశీర్వాదం లేకుండా ఉన్నవారిగా ఉన్నామేమో. ఈరోజు అనారోగ్యంతో మనం ఉన్నామేమో. మన నడి నెత్తి నుంచి అరికాలు వరకు కూడా దేవుడు చూస్తున్నాడు. మన యొక్క ప్రతి అవయవాన్ని దేవుడు తాకబోతూ ఉన్నాడు. ఎన్ని విధాలుగా స్త్రీలైన మనము నలిగిపోయి ఉంటాము. ఈరోజు దేవుడు మన హృదయానికి ఊరట కలగచేస్తూ ఉన్నాడు. యేసు రక్తాన్ని ఇక్కడ ప్రోక్షిస్తూ ఉన్నాం. యేసు నామంలో ప్రతి ఒక్క హృదయానికి ఊరట కలుగునుగాక, ధైర్యము కలుగునుగాక. ప్రభువా, మరి ఈ దినాన పరిశుద్ధులకు దేవా, మీ పాదాలకి అయా స్త్రీలైన మమ్మల్ని అందరినీ, లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. అయా మరి ఏ విధంగా స్త్రీలు ఎన్ని సమస్యలతో బాధపడినా కూడా, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఇంటి పనిలో, బయట పనిలో ఒత్తిడికి గురై ప్రభువా అనేక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. స్త్రీలైన వారిలో ఉన్న ప్రతి అనారోగ్య సమస్యలు కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయా పీసీఓడి ప్రాబ్లం క్లియర్ చేయండి ప్రభువా. అయా మరి మెనోపాజ్ క్లియర్ చేయండి ప్రభువా. దాని ద్వారా వచ్చే నాయన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మీరు క్లియర్ చేయండి ప్రభువా. అయా ఒత్తిడికి గురవుతూ ప్రభువా మరి ఆ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభువా. మీకు స్తోత్రములు. కళ్ళను ముట్టండి ప్రభువా. అయా మరి నాయన హార్ట్ని ముట్టండి నాయన, మరి ఆ యొక్క లివర్ని ముట్టండి, కిడ్నీలను ముట్టండి ప్రభువా. పెద్దవారైన వారందరికీ మంచి చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలసిపోయిన వారి హృదయాలను మీరు తాకండి ప్రభువా. మీకు స్తోత్రాలు వేసా ప్రభా. మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. మరి స్త్రీలుగా నాయన మరి బిడ్డల విషయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో నాయన, విననొల్లని పిల్లలు ఎంతమంది ఉన్నారో ప్రభా, వారి కుటుంబాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ మీరు అధ్యక్షత వహించండి ప్రభా. యుద్ధము మీదిగా ప్రకటించండి యేసయ్య నాయన. వారి గృహాల్లోకి ఇప్పుడే నీ వెలుగు ప్రకాశించునుగాకయ్యా. నీ దూతలు ఆ యొక్క గృహాల్లో పని చేయునుగాక యేసుక్రీస్తు నామంలో. ఆల్మైటీ గాడ్ అయా మరి నాయన, స్త్రీ రక్షణగా ఉంది కుటుంబానికి ప్రభువా. స్త్రీ గనురాలైన స్త్రీగా ఉంది, ఇల్లు కట్టే స్త్రీగా ఉంది ప్రభువా. అయా ఈ స్త్రీని మీరు ఎంత చక్కగా అయా ఎంత ప్రాముఖ్యతనిచ్చిన దేవుడిగా ఉన్నావు ప్రభువా. మరి మేము నిలబెట్టుకోలేకపోతే క్షమించండి అయ్యా, నిర్లక్ష్యపరిస్తే క్షమించండి ప్రభువా. మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి అయా ఎవరినైనా తృణీకరించి ఉంటే క్షమించండి. మా నోటితో ఎవరినైనా దూషించి, నిందించి, హేళన చేసి ఉంటే క్షమించు ప్రభువా. అయా ఈ దినాన ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అయా ప్రతి హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభువా. వారి యొక్క హృదయాలు నాయన మరి నాయన మరి తేట తెల్లగా పరిశుద్ధంగా నీ యొక్క పరిశుద్ధ రక్తంలో ప్రతి ఒక్కరిని మీరు కడగమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. నీ పాదాలకి అప్పగిస్తూ ఉన్నాను. ఈ సంఘ కాపర్లను మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాం అయా. మరి ఈ యొక్క సంఘంలో నిలబడడానికి ఏ అర్హత, యోగ్యత లేనిదాన్ని ప్రభువా. మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘ కాపర్ని అయా మరి అమ్మగారిని, అయ్యగారిని కూడా మీరు దర్శించండి ప్రభు. ఇంకను హై నాలెడ్జ్తో మీరు అయా ప్రభా మరి ఇమ్మెజరబుల్ స్పిరిట్తో ప్రభా మీరు నింపండి ప్రభా. మరి నీ బలమైన ఆత్మ అనేక మంది మీదకి వారు అయా మరి ఇచ్చేవారిగా ప్రభా, మరి దీవించేవారిగా, అభిషేకించేవారిగా వారిని ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. నీ పాదాలకి మమ్మల్ని, ఈ సంఘాన్ని, ఇక్కడ ఉన్న కూడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అయా మరి ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన ఆ ప్రెసిడెంట్ అమ్మగారిని కూడా, సుహాసిని అమ్మగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నాకు లైవ్ ఇచ్చిన అయా మరి దేవ సహాయమయ్య గారిని మీరు దీవించి ఆశీర్వదించమని నీ పాదాలకు అప్పగించుకుంటూ సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ యొక్క రక్తపు కోటలో, అగ్ని ప్రాకారాల్లో, కనుదృష్టి కంచెలో నీ రక్తంతో సీల్ చేస్తూ ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.